హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం సేమియా బూరెలు తయారు చేసుకుందామండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. అస్సలు వంట రాని వారు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, అలాగే 1 కప్పు సేమియా వేసుకొని చిన్న మంట పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోని వాటర్ వేసుకోవాలండి. మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, 2 కప్పుల నీరు వేసుకుంటే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది. 1 కప్పు సేమియాకి 2 కప్పులు నీరు వేసుకుంటున్నాను. ఇదిగోండి, మనము కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనకి ఉండలేమీ కట్టదు, కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇందులో మనము బెల్లమైనా పంచదారైనా వేసుకోవచ్చండి. నేనైతే బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బెల్లం వద్దు, పంచదార వేసుకుంటామంటే వేసుకోవచ్చు. ఇదిగోండి, అరకప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ తగ్గట్లుగా ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే 1/4 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చండి. ఇందులో 1 యాలక్కాయ కూడా బాగా దంచేసి వేసుకుంటున్నాను. వీటన్నింటినీ బాగా కలిపేసి దగ్గరగా అయిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకుందాం. ఇది కొంచెం వాటర్గా ఉన్నా మనకి చల్లారిపోతే దగ్గరగా అయిపోతుందండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని వేరే కళాయి పొయ్యి మీద పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి. వీటిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వీటిని కూడా మనం దోరగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి స్మెల్ కూడా వస్తుందండి. బాగా వేయించుకుంటేనే టేస్ట్ మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. దీని టేస్ట్ అంతా మనము ఇలా బాగా వేయించడంలోనే ఉంటుందండి. ఇలా బాగా వేగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా, కప్పున్నర వాటర్ వేసుకొని కప్పు పాలు వేసుకోవాలండి. 2.5 కప్పులు అవుతుంది. వీటిలో మనకి ఈ బొంబాయి రవ్వ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. ఇందులో మీకు స్వీట్నెస్ తగ్గట్లుగా బెల్లమైనా పంచదారైనా వేసుకోండి. నేను చాలా లైట్గా బెల్లం వేసుకుంటాను. ఎందుకంటే ఇంట్లో షుగర్ పేషెంట్లైనా మనం ఈ స్వీట్ని తినొచ్చు. అందుకని నేను బెల్లం అనేది స్వీట్నెస్ తగ్గించేసుకున్నానండి. అలాగే మనము సేమియా చేసుకున్నాం కదా, అందులో డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే అందులోని వేసుకుంటే అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇలా బాగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది చల్లారనిచ్చి వేరే ప్లేట్లోనికి మనం తీసేసుకోవాలండి. వేరే ప్లేట్లో ఇలా వేసుకొని మనం ఒక 2-3 నిమిషాలు బాగా కలిపేస్తూ ఉండాలి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోవాలి. మనం తయారు చేసుకున్న సేమియా ఈ బొంబాయి రవ్వను కూడా చిన్న చిన్న ఉండలుగా మనం తయారు చేసుకోవాలి. చేయికి అంటకన్నా ఆయిల్ అయినా నెయ్యి అయినా చేయికి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలండి. మరీ పెద్ద పెద్దవి చేసేయద్దు, ఎందుకంటే చాలా పెద్దవి అయిపోతాయి. అందుకని చిన్న చిన్న ఉండలుగా మనము తయారు చేసుకొని ఈ సేమియాలు ఫస్ట్ ఉండలుగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత బొంబాయి రవ్వతో తయారు చేసుకున్న మిశ్రమాన్ని తర్వాత అలా ఈవెన్గా చేసుకొని అందులోని మనము ఈ సేమియా ఉండ పెట్టేసుకొని చక్కగా ఉండలుగా చుట్టేసుకోవాలి. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి నచ్చితే సేమియాల్లోని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. లేదంటే ఇలా ప్లెయిన్గా బాగుంటుందంటే ఇలానే చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నెయ్యిలో వేయించేసి అందులో వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అందులోని ఈ బూరెలన్నింటినీ వేసి వేయించుకోవడమేని. ఆయిల్ హీట్ అయ్యాక వేసుకుంటే మనకి చక్కగా ఇవి వేగిపోతాయి ఆయిల్లోని. ఇలా బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అంతేనండి, చాలా చాలా ఈజీగా ఉంటాయి. అస్సలు వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ ప్రాసెస్లో చేస్తే. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతవరకు ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. 3000 సబ్స్క్రైబర్ దాటిందండి. సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ.